కుక్కర్లో సాబుదానా కీర్, ఈజీ ఇన్స్టెంట్ సాబుదానా కీర్ రెసిపీ. హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వావ్ కిచెన్స్. సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కప్ తీసుకొని అందులో అరకప్ సాబుదానా వేసి బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్లు పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో ఒక కప్ పాలు, అరకప్ నీళ్లు వేసి మరిగించుకోవాలి. పాలు మరిగేలోపు ఇంకో స్టవ్ మీద ఒక పాన్ పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు కూడా బాగా మరిగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టిన సాబుదానాన్ని కుక్కర్లో వేసి హాఫ్ కప్ వాటర్ పోసి హాఫ్ స్పూన్ నెయ్యి వేసి స్టవ్ మీద పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి. ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఒక విజిల్ వస్తే సరిపోతుంది. ముందుగా మరిగించిన పాలల్లోకి ఈ ఉడికించిన సాబుదానా వేసి బాగా స్టిర్ చేసుకోవాలి. సాబుదానా పగలకుండా స్మూత్గా కలపడం చాలా ఇంపార్టెంట్. చూసారు కదా, సాబుదానా పాలల్లో వేసి మిక్స్ చేస్తున్నా కూడా ఎంత క్లియర్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుందో. ఇప్పుడు ఇందులో అరకప్ బెల్లం, యాలకుల పొడి, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. బెల్లం బాగా కరిగేంత వరకు మెల్లగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మన సాబుదానా కీర్ రెడీ. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొంచెం కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని కొంచెం కుంకుమ పువ్వు వేసి గార్నిష్ చేసుకుంటే ఇంకా సూపర్గా కనిపిస్తుంది. ఇది వేడిగా తిన్నా చాలా బాగుంటుంది, చల్లగా తిన్నా ఇంకా రుచిగా ఉంటుంది. ఫాస్టింగ్ రోజుల్లో అయినా ఏదైనా తీపి తినాలనిపించినప్పుడైనా సరే ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అంతే అండి, ఈజీ అండ్ సింపుల్ ఇన్స్టెంట్ సాబుదానా కీర్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.